అందరికీ నమస్కారం. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీ అందరికీ గురుగ్రహానికి మూర్తి నిర్ణయం ఎలా చేయాలో చెప్పాను. స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తోంది. మీ అందరికీ ఒక చార్ట్ కనిపిస్తోంది కదా. దాని ప్రకారం మూర్తి నిర్ణయం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇవాల్టి వీడియో దాని ఇంకోసారి నేను మళ్ళీ చెప్పబోవట్లేదు. స్క్రీన్ మీద మళ్ళీ కనిపిస్తుంది. కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక నిమిషం నేను 5-6 సెకండ్స్ నేను ఆగబోతున్నాను. సో ఇవాల్టి వీడియోలో మనం శని గ్రహం యొక్క మూర్తి నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి గ్రహానికి ఇలా మూర్తి నిర్ణయం చేయాలి, కానీ మనకి ఇలాగా ఉన్న లాంగ్ డ్యూరేషన్ ప్లానెట్స్ కాబట్టి సాటర్న్, జూపిటర్ వీళ్ళిద్దరికే మనం సాధారణంగా మూర్తి నిర్ణయం చూస్తాము. వచ్చే వీడియోలో రాహు మూర్తి నిర్ణయం గురించి నేను మీ అందరికీ మనవి చేసుకుంటాను, అది వేరే విషయం. ప్రస్తుతానికి శని గ్రహానికి యొక్క మూర్తి నిర్ణయం అందరూ చూడండి. ఓకే, సాటర్న్ చాలా ఎక్కువ రోజుల పాటు ఇప్పుడు ఇక్కడ ఉండబోతున్నాడు. దాదాపుగా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాడు ఇక్కడ. ఓకేనా? ఎలా ఉండబోతున్నాడు? 29th March 2025 సాయంకాలం 5 గంటలకి ఆయన కుంభంలోంచి మీనంలోకి ప్రవేశించాడు. అలాగే ఆయన 2/6/2027 దాకా అక్కడే ఉంటాడు. 2/6/2027 అంటే దాదాపు 2 ఏళ్ల 2 నెలలు అక్కడే ఉండబోతున్నాడు. ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి కదలడు, మీనంలోనే ఉంటాడు. కానీ 2/6/27 నాడు ఆయన మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. టెంపరరీ, పూర్తిగా కాదు. 20/10/2027 దాకా అక్కడే ఉంటాడు. మళ్ళీ 20/10/2027 నాడు ఆయన మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. మీనంలోకి ప్రవేశించి మళ్ళీ 23/2/2028 మొత్తం అంతా స్క్రీన్ మీద క్లియర్గా ఉంది, చెక్ చేసుకోండి. అంటే దాదాపు 3 ఏళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు. 23/2/2028 దాకా సాటర్న్ శని గ్రహం ఇక్కడ మీనరాశిలోనే సంచరించబోతున్నాడు. సరేనా? ఇప్పుడు శని గ్రహానికి మనం మూర్తి నిర్ణయం ఎలా చేస్తాం? ఇంతకుముందు చెప్పిన రూలే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఒకటి 6-11 మీ జన్మరాశి నుంచి, జన్మరాశి నుంచి గోచార చంద్రుడు 1-6-11లో కనుక ఉంటే ఆయన మీకు స్వర్ణమూర్తి. ఈ రకంగా మీ జన్మచంద్రుడు జన్మరాశి మీనం కానీ, తుల కానీ, వృషభం కానీ అయితే మీకు శని స్వర్ణమూర్తి 100% ఫలితాలు ఇస్తాడనమాట. ఓకే, అలాగే మీ జన్మరాశి కర్కాటకం కానీ, వృశ్చికం కానీ, కుంభం కానీ అయితే ఈయన మీకు రజితమూర్తి. 75% రిజల్ట్స్ మాత్రమే ఇస్తాడు. 259లో ఉంటే ఆయన రజితమూర్తి మీకు 75% రిజల్ట్ ఇవ్వాల్సిందల్లా 75% మాత్రమే ఇస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి ట్రాన్సిట్ జరగగానే మనకు కావాల్సిన ఫలితాలు రావు. ఎందుకు రావు? ఇది సమాధానం. ఇప్పుడు మీ జన్మ చంద్రుడి నుంచి గోచార చంద్రుడు 3, 7, 10 స్థానాల్లో కనుక ఉంటే శని మీకు తామ్రమూర్తి. ఈ రకంగా చెప్పాలంటే మీకు మకర రాశి కానీ, కన్యా రాశి కానీ, మిథున రాశి కానీ, మిథునంలో కానీ మీ జన్మరాశి కనుక అయితే కనుక మీకు చంద్రుడు తామ్రమూర్తి. 50% రిజల్ట్సే ఇస్తాడు, సగమే ఇస్తాడు. ఇవ్వాల్సిందంతా ఇప్పుడు 50% ఇస్తాడు. అలాగే మీ జన్మరాశి మేషం కానీ, సింహం కానీ, ధనుర్రాశి కానీ 8, 4, 12 ఈ స్థానాలలో మీ జన్మరాశి కనుక ఉంటే గోచార చంద్రుడి నుంచి మీ జన్మరాశి నుంచి గోచార చంద్రుడు 8, 4, 12 స్థానాల్లో కనుక ఉంటే
మీకు శని లోహమూర్తి. ఇవ్వాల్సిన దానిలో మీకు 25% ఇస్తాడు. సరేనా? అయితే ఇప్పుడు మనం ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఒకటి. అంటే ఇక్కడ మనం అన్నీ చూడొద్దు, కొన్నే చూద్దాం. మేష రాశి వాళ్ళకి గురుడు లోహమూర్తి, శని కూడా లోహమూర్తి. కర్కాటకం వాళ్ళకి ఇద్దరు రజితమూర్తులే. సింహరాశి వాళ్ళకి 2 లోహమూర్తులే. అలాగే ధనుర్రాశి వాళ్ళకి కూడా గురుడు శని ఇద్దరు కూడా లోహమూర్తులే. మీ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి. అంతేకాని ఒక రాశి నుంచి చంద్రుడు కానీ గురుడు కానీ రాశి మారినప్పుడు తక్షణం మీకు ఫలితాలు రావు. ఫలితాలు ఇలా బేరీజు వేసుకోవాలి. మొదటి వీడియోలో మీకు మనవి చేసుకున్నాను. ఇప్పుడు గురు శని దృష్టి ప్రత్యేకించి ఈ ధనుర్లగ్నం మీద పడుతుంది, ధనురాశి మీద పడుతుంది. అది మీది ఏదో చెక్ చేసుకోండి. చంద్రుడి నుంచైనా చెక్ చేసుకోండి, సూర్యుడి నుంచి చెక్ చేసుకోండి, లగ్నం నుంచే చెక్ చేసుకోండి. సర్వతో భద్రచక్ర వేసుకోండి. ఫలితాలు అంచనా వేయండి. జ్యోతిష్య శాస్త్రంలో ఫలితాలు చెప్పడం అంత తేలిక కాదు. ప్రతిదానికి అత్యంత సూక్ష్మమైన పరిశీలన అవసరం. నేను చెప్పేది మిరపకాయ బజ్జీతో దిష్టి తీసుకుంటే మీ దోషం పోతుందనే వాళ్ళకి మాత్రం కాదు. వాళ్ళెవరు నాతోటి మాట్లాడకండి, నా జోలికి రాకండి. జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధన మీద ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే, స్క్రీన్ మీద నా నెంబర్ కనబడుతుంది కదా, చేయండి. జనానికి మనం ఏదైనా మంచి చేద్దాం. నమస్కారం, ఉంటా మరి.